రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. నేను మీ పొన్నాల చంద్రశేఖర్, తెలంగాణ ఫోకస్ టీవీ. ప్రస్తుతం అయితే మనము 33వ వార్డులో అభ్యర్థి అయినటువంటి మన సుమన్ గారు, రాణి గారు వారు రూలింగ్ పార్టీలో ఉన్నారు. వారు దూసుకుపోతా ఉన్నారు ప్రచారంలో. మరి వారిని ఓటర్ మహాశయులను వారు ఓట్లు అడిగే అర్జించేటువంటి అంశాలలో భాగంగా వాటిని అభివృద్ధి చేసుకున్నామనేటువంటి దిశగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి సదరు పెద్దలు గౌరవ బొడమిది బాలిన గారిని మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. వాడు అభివృద్ధి కొరకు సార్ చెప్పండి సార్. వాడు అభివృద్ధి కొరకు మా అబ్బాయి అంటే మీ అబ్బాయి గల్లీలో బోడమి సుమను సతీమణి మమత రాణి గారు అభ్యర్థిగా ఎన్నుకోబడుతుంది. కాబట్టి మీ అందరిగా మీ ఆశీస్సులు కావాలి. అమూల్యమైన ఓటేసి గెలిపించగలరు. సుమన్ మాట్లాడతారు సార్. దాదాపుగా చెప్పాల్సింది స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు. చేతి గుర్తుకే ఓటేయండి. సుమను రాణిని వారిని అభ్యర్థులను గెలిపించుకొని చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. 33వ వార్డు ఓటర్ మహాశయులందరికీ నా యొక్క నమస్కారం. నేను మీ అందరి బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో ఈ 33 వార్డు నుంచి మా సతీమణి బోడమిది రాణి, నేను సుమన్ పోటీ చేస్తున్నాము. కావున మీ అందరి దీవెనలు మాకు కావాలని, మీ అందరి సహకారాలతో అభివృద్ధి చేసుకుంటారని కోరుతున్నాను. ఇప్పుడు మన గవర్నమెంట్లో సీఎం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనకు వచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా సరే కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి కూరుతాయి. మనకు ఏ పెన్షన్స్ కానీ, ఆసరా పెన్షన్స్, ఉచిత బస్సు స్కీమ్ ఆల్రెడీ అమల్లో ఉంది. రేషన్స్ కార్డ్స్ కూడా 10 ఇయర్స్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు. ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత రేషన్స్ కార్డ్స్ ఎన్నో అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా సంబంధించిన కరెంటు బిల్లు కూడా, ఉచిత కరెంటు బిల్లు ప్రతి ఇంటింటికి వెళ్ళిపోయింది. 99% అందరికీ స్కీమ్స్ వర్తిస్తున్నాయి. కావున మీరు అందరూ నాకు ఓటేసి గెలిపిస్తే మీకు 24 hours 24 గంటలు సదా మీ సేవలో ఉంటానని నేను నా తరఫు నుంచి హామీ ఇస్తున్నాను. నేను ఈ ప్రచారంలో నేను ఒక్కనే కాకుండా మా గల్లీ ప్రజలందరూ కలిసి నన్ను ముందు తీసుకెళ్తున్నారు. అది చాలా సంతోష విషయం. కావున మీరందరూ కలిసి గెలిపించి నన్ను కౌన్సిలర్గా మా మేడంని చేశారంటే మీకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, మీకు ఆసుపత్రిలో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఏదైనా ఆఫీస్లో కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఎల్ఓసీలు కానీ ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరందరూ దయచేసి నాకు ఓటేసి గెలిపాలని కోరుతున్నాను. ఓటర్ మహాశయులు ఆయన అర్జించేటువంటి విధానాన్ని అయితే మీరు గమనించే ఉన్నారు. ఓటర్ మహాశయులారా, ఈ 33వ వార్డులో అభివృద్ధి చేసుకోవడానికి నేను ముందున్నాను, నన్ను గెలిపించండి అని వారు చెప్పడము, దీనికి ఓటర్లు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చదువుకున్న వ్యక్తిని, ఆ యువకుని, రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పేసి వార్డులో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ప్రజలు. మీ కెమెరామెన్ నరేష్ తో పొన్నాల చంద్రశేఖర్. 33వ వార్డు అభ్యర్థి రాణి సుమన్ గారితో పాటు వారి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇటు మహిళలే కావచ్చు, యువకులే కావచ్చు, కాలనీ పెద్దలే కావచ్చు, ఆయనకు బ్రహ్మరథం పడుతూ ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. మరి కాలనీ పెద్దలు కూడా మాట్లాడదాము, ఆయనని గెలిపించుకుంటాము అని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి తరుణం మనం చూస్తా ఉన్నాము. కాలనీ పెద్ద మనిషితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్. పేరు అదే మాది 33 వార్డులో మేము చాలా గట్టిగా ఆయనకు మెజార్టీ తోటి మేము గెలిపించి బాగా ముందు సాగుతున్నాం.
ఇక్కడ 33వ వాడ చేతి గుర్తుకు మన ఓటు సుమారు రాని అందరు ఓటు వేయాలి చేతి గుర్తుకు మన ఓటు దయచేసి అందరూ చేతి గుర్తుకే మన ఓటు గెలిపించాలా. అందరికీ నమస్కారం. మేము 33వ వార్డు నుంచి మా వదిన అన్నయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందరికీ తెలుసు, ఆల్వేస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. యువకుడు, చదువుకున్నవాడు. మీరు ఒక్కసారి ఓటేసి గెలిపిస్తే మీ సమస్యల గురించి మాట్లాడడానికి ఒకరి సహాయం ఏమీ లేకుండా తనే మీ సమస్యల్ని మున్సిపాలిటీలో కానీ ఇక్కడ ఎక్కడైనా పై స్టేజెస్లో కానీ తీసుకెళ్ళి మీ సమస్యల్ని సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. అందరూ ఒక్కసారి సపోర్ట్ చేసి, మీ ఓటు చాలా ముఖ్యం. ఒక ఓటు మన భవిష్యత్తుని మార్చగలదు. సో ప్లీజ్ ఓట్ ఫర్ రాణి సుమన్. జై కాంగ్రెస్. జై జై